తాగుదామా? నువ్వు ట్రై చేస్తాను. మీకు వైన్ కావాలా చెప్పండి, తీసుకొస్తాను. చిన్నప్పుడు ఇక్కడైతే ఎట్లుంది? ఇందులో ఒక కే డ్రామా కూడా షూట్ చేశారు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. వాళ్ళు వచ్చేసి వీకెండ్ సాటర్డే అలా సరదాగా అలా ఫ్రెండ్స్ తో తిరుగుదామని చెప్పి, ఇంకా కొరియాలో కూడా లోకల్ గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫైనల్ గా ఈ వైన్ టనల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ లోనే పెద్ద బాటిల్ ఉంది. వచ్చేసి వైన్ టనల్ ఎంట్రన్స్, కానీ ఎంట్రన్స్ చూడండి పట్టాలు ఉన్నాయి. లోపల ట్రైన్ ఉంటుందా ఏంటి అన్న? ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది ఏంటన్నా? ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం మనం? ట్రైన్ 1965 వరకు ఇది లోపల మైన్స్ ఉండే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మేము తాగడానికి ఇద్దరే వచ్చినాం అన్న. ఈ ట్రాక్ అనేది 1905 లో బిల్డ్ చేశారు. ఫస్ట్ వైన్ టనల్ కాకముందు ఇక్కడ ఏముండేది అంటే ఇక్కడ ఒక ట్రైన్ ఉండేది, అందుకే ఈ ట్రాక్ ఉంది. ఎందుకు రైల్వే ట్రాక్ ఉంది. సో 1965 లో కొరియన్ వార్ జరిగే టైంలో ఇది వార్ సప్లయర్స్ కోసం యూజ్ చేశారు. దాని తర్వాత 2006 లో ఇది వైన్ టనల్ గా మార్చారు. దానికి కూడా టైమింగ్స్ ఉన్నాయి. వీకెండ్స్ అయితే మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. వీకెండ్స్ అయితే 9:30 నుంచి 6 o'clock వరకు ఉంటుంది. లోపలికి మనం ఫుడ్ అయినా వాటర్ అయినా పెట్స్ అయినా ఏది ఎలో లేదు. సో అన్ని రిస్ట్రిక్ట్ చేసేసారు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ అన్ని అవి బయటే ఉంటాయి, లోపల కూడా ఉండవు. లోపలికి వెళ్దాం పదండి. టికెట్ తీసుకోవాలి, కానీ టికెట్ అయినా లేదు. చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో లోపల అంతా చల్లగా. సో వైన్ బ్యారెల్ అండ్ కింద వైన్ బాటిల్ ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి తీసుకొని వెళ్ళిపోవచ్చా? చాలా మంది ఫోటోస్ తీస్తారు ఇక్కడ. వైన్ టనల్ ఆ టైంలో వాడినవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కూడా వైన్ తయారు చేస్తున్నారు అనుకుంటా లోపల. మనం ఎన్ని వరకు చూద్దాము, అక్కడ ఏమైనా దొరకొచ్చు మన దగ్గర. ఈ టనల్ అనేది పైన కొండల మీద, కొండల కింద ఉంది, అందుకే మనకి ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఇక్కడ వాటర్ వైన్ టనల్. ఇక్కడ బాటిల్ వచ్చేసి 10,000, 18,000 ఉంది. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రీమియం వైన్, రెగ్యులర్. మీకు వైన్ కావాలా చెప్పండి, తీసుకొస్తాను. చిన్నప్పుడు నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలన్నా. సో మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 18,000, 89,000. ఈ సన్నగా ఉన్నందుకు ఎక్కువ కాస్ట్ ఉంది బాటిల్, లావుగా ఉన్నందుకు తగ్గింది ప్రైస్. 20,000 అంటే మనకు తెలిసి 1,000, 2,000 లోపల వచ్చేస్తాయి వైన్ బాటిల్స్ మనకి. సెట్ కూడా అమ్ముతున్నారు. సెట్ వచ్చేసి 36,000 కొరియన్ వన్స్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వైన్ ఉన్నాయి. ఐస్ వైన్ అలా క్యూట్ ఉంది. ఇది ఈ బొమ్మ ఇల్లు ఇట్లా ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ప్రీమియం చాక్లెట్స్ 10,000 అంటే 660 రూపీస్. ఇదంతా సీటింగ్ సిస్టమ్. అక్కడ కొనుక్కొని ఇక్కడ మంచి కూర్చోవచ్చు, చిల్లవచ్చు. ఇలా అయితే ఫోటోస్ బాగా వస్తాయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. 2016 లో పెట్టారు. ఆల్మోస్ట్ 10 years. ఆల్మోస్ట్ 10 years అవుతుందా? వీళ్ళే పెట్టారనా? సెప్టెంబర్ వస్తే 10 years అవుతుంది. ఈ టనల్లో ఎక్కడ చూసినా సిసి కెమెరాలు ఉన్నాయి, మనం ఏం చేయలేము. దోపిడీ ఏం చేయలేము. కానీ మంచిగా చల్లగా బాగుంది లోపల. మెయిన్గా ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మాకు కంప్లీట్ సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వలేదు కొరియాలో. ఈ మంత్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్న బస్ ట్రైన్ మీకు ఇంత బయట ట్రాక్ చూపించాను కదా, అది ట్రైన్.
ట్రైనా ఇంజన్ ఓ టికెట్ కనిపించట్లేదు వైన్ ట్రైన్ వైన్ ట్రైన్ వైన్ బాటిల్స్ చాలా పెట్టారు చాలా పడేలు పెట్టారా లేకపోతే ఐ లవ్ యూ ఐ లవ్ యూ పడలేదా వైన్ క్లాస్ విలేజ్ వైన్ స్ట్రీట్ లోపలికి వెళ్దాం మనము కొంచెం లైటింగ్స్ తో భలే పెట్టారు కదా బాగుంది కూర్చోరా హలో ఇది వచ్చేసి చంతో వైన్ హౌస్ చిన్నగా బుడ్డిగా పెట్టారు పిల్లి ఫొటోస్ దిగడానికి అండ్ ఇక్కడ చూడండి బుడ్డిగా ఉన్నాయి కదా ఈ బొమ్మలు ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి వెల్కమ్ చెప్తుంది ఇది వచ్చేసి రెగ్యులర్ వైన్ ఉంటుంది ఇందులో మ్యారేజెస్ ఇవన్నీ ఇది ఒక స్పెషల్ 2020 అండ్ కెపాసిటీ 1600 లీటర్స్ పడుతుంది ఇది వచ్చేసి 2000 లీటర్స్ పడుతుంది 2020లోనే కానీ ఓపెన్ చేసి చూద్దామా ఖాళీ లేదు ఓపెన్ చేసి వాడు పిలుస్తున్నాడు కీర్తి ఉయ్యాలో జంపాలో అట నాకు వీడు ఉయ్యాలు ఊపుతున్నాడు అల్లుడా మనం ముందు బొమ్మని చూద్దాం లెట్స్ గో సో మేము వైన్ టనల్ ఎక్స్ప్లోర్ చేస్తూ మధ్యలో మాకు ఉయ్యాల కనిపించింది ఇంకా మాకు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని లేదు కానీ ఉయ్యాలనే ఆడుకోవాలనిపిస్తుంది అండ్ మా బుడ్డాడు అల్లా ఉయ్యాల సో ఇక్కడ మళ్ళీ సేమ్ రెగ్యులర్ మీడియం రెగ్యులర్ స్పెషల్ అన్ని ఉన్నాయి సరే వైట్ కాదు ఇక్కడంతా ఫొటోస్ కోసం అని చెప్పి ఇక్కడ వైన్ గ్లాస్ పెట్టారు ఇది ఒరిజినల్ కాదు జస్ట్ పెట్టాను ఓపిన కానీ పడట్లేదు వైన్ సో బాటిల్స్ కూడా ఉన్నాయి వైన్ బాటిల్ యాక్చువల్గా ఇది చాలా ఫేమస్ అనుకుంటే ఇది చాలా కాస్ట్లీ కూడా ఉంది ఈ బాటిల్ ఓపెన్ లేదు బ్యాగ్లో ఎట్టుకెళ్ళిపోదామా ఈ బాటిల్ స్టార్టింగ్ లో చిన్న చిన్న బ్యారియర్స్ కనిపించాయి తర్వాత మీడియం కనిపించాయి ఇవి వచ్చేసి పెద్ద ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ప్రీమియం ఆర్ట్ 2500 లీటర్స్ ఉంది చూడండి ఎంత పెద్ద ఉన్నాయో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరికైనా వైన్ కావాలంటే అక్కడ ఎత్తుకొచ్చేస్తాయి సార్ గుడ్డు కావాలా గుడ్డు ఉంది గుడ్డు క్రౌన్ అంట గోల్డ్ కావాలా 999 గోల్డ్ బార్ ఈ గోల్డ్ తో మనం వైన్ కొనుక్కోవాలి ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇంత వైన్ ఒకటేసారి తయారు చేశారు కానీ మాత్రం ఓపెన్ లేవు ఓపెన్ అంటే బాగుండు ఒకట వైన్ 4 years బ్యాక్ 2020 కరోనా టైంలో వాడిన బ్యారియర్స్ ప్యారిస్ లో ఉండే ఈ ఫిల్టర్ ఇక్కడికి వచ్చేసింది ఇందులోకి బర్డ్స్ కూడా వచ్చాయి అనుకుంటా బర్డ్స్ యానిమల్స్ వీటి అచ్చులు ఉన్నాయి ఇందులో ఆ స్మెల్ ఇక్కడ నుంచి వస్తుంది నచ్చిందా ట్రై చేస్తావా వైన్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా నేను ఇక్కడ వచ్చేసా లోపలికి వచ్చేసా మొత్తం కంప్లీట్ చీకటిగా ఉంది అది మొత్తం లైటింగ్స్ ఉన్నాయి పర్పుల్ లైటింగ్ బాటిల్స్ ఉంటే కొట్టేద్దాం అనుకున్నా బ్యాగ్ లో పెట్టుకోవచ్చు కానీ చిన్న బ్యాగ్ తీసుకొచ్చిన ఈసారి పెద్ద బ్యాగ్ తీసుకుని వస్తా పెద్ద బ్యాగ్ లో వేసిన ఇందులో ఒక కే డ్రామా కూడా షూట్ చేశారు టెరాయ్ అని 2008 ఇన్ కేస్ మీకు ఈ కే డ్రామా గురించి తెలిస్తే నాకు చెప్పండి నాకైతే తెలీదు సో ఆ సీన్ ఇక్కడే జరిగింది
సో హీరో వచ్చి హీరోయిన్ హగ్ చేసుకుంటారు. బాగుంది. తీసుకెళ్ళకూడదు నాకెందుకు ఇలాంటి బాటిల్స్ కొనడం కన్నా కొట్టేయాలనిపిస్తుంది. కొట్టేసి మా ఫ్రెండ్స్కి ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే నేను వైన్ తాగను, ఎట్లీస్ట్ వాళ్ళైనా తాగుతారు కాబట్టి వాళ్ళకి ఇస్తాను. ఫైనల్గా ఎండ్ వరకు అయితే వచ్చేసాం. చూద్దాం దాదాపు అక్కడ ఏముందో. ఇక్కడ అందరూ మెసేజెస్ రాశారు చూడండి వైన్ థీమ్ లో. ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇది చూడండి, ఇట్లా పట్టుకున్నాను చూడండి. ఇక్కడ అందరు కొరియన్స్ లో మెసేజెస్ రాశారు వైన్ బాటిల్ కి. భలే ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం కూడా ఒకటి రాద్దామా? ఎలా రాస్తారు ఇక్కడ? పెన్ ఉందా? ఓ ఇక్కడ చూడండి మొత్తం ఇవే. ఇక్కడికి వస్తే ఎవరైనా పెన్ తెచ్చుకుంటారా కిటమ్? అయ్యో గ్లాస్ తెచ్చుకుంటారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పెన్ ఉంటే బాగుండు, నేను కూడా ఒకటి రాస్తా. ఇక్కడ కపుల్స్ ఎక్కువ వచ్చారు, అందుకే కపుల్ నేమ్స్ తో అండ్ డేట్ తో ఉన్నాయి. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. ఏమని రాస్తావు వైన్ గురించి? కవిత రాస్తావా? నేను లైఫ్ లో వైన్ తాగలేదు. అబ్బా ఇలాంటి వాళ్ళు ఎట్లా? ఓకే ఓకే చెప్తుంది. మూడం తిరగబడా. ఫైనల్ గా అయితే ఎండ్ వరకు వచ్చేసి చూసాము. సో ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? బాగుంది. తాగే వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. తాగుదామా? నువ్వు ట్రై చేస్తాను. నన్ను ట్రై చేయమంటే ట్రై చేసుకో అంటుండు, కానీ తను మాత్రం తాగనంటుండు. ఏంటి మరి ఇంత మంచి హస్బెండ్? ఎలా? మేమైతే ట్రై చేస్తున్నాం ఇక్కడికి వచ్చాక. ఇది వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ చీజ్. సో ఇది కూడా మేము ట్రై చేస్తున్నాం. అండ్ రెయిన్బో కేక్, వైన్ మేము ట్రై చేస్తున్నాము. స్వీట్ వైన్. ఇక్కడ కూర్చొని మనం తాగుదాం. వైన్ ట్రై చేయబోతున్నాము. కేక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజ్ అండ్ రెడ్ వైన్. సో వాళ్ళ ఫ్యామిలీకి ఒక గ్లాస్, మా ఫ్యామిలీకి ఒక గ్లాస్. వైన్ ట్రై చేస్తున్నా. సో వైన్ టనల్ లోనే వైన్ ట్రై చేయడం. పెర్సిమన్ వైన్ ఫ్రూట్ నుంచి తయారు చేస్తాడు. స్వీట్ వైన్ కానీ భయంగా ట్రై చేయాలంటే ఎట్లా? రెడ్ వైన్, వైట్ వైన్ సెకండ్, ఇది ఆరెంజ్ వైన్ లేకుంది. ఎట్లుంది? ఇది ఏమో అర్థం అవట్లే అన్న. ఇది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఎట్లానో ఉందన్న. పొద్దుటి కళ్ళు లెక్క ఉంది. ఏదో చాలా బాగుంది. ఏముందన్న చాలా బాగుంది. ఇన్ని బాటిల్లో చెప్పండి, ఎన్ని బాటిల్స్ కావాలి? ఇప్పుడే చెప్పండి, తీసుకొచ్చేస్తా. కానీ ఇవన్నీ ఫ్రూట్, పర్సిమన్ ఫ్రూట్ నుంచి తయారు చేసిన ప్యూర్ అండ్ ఫ్రెష్ వైన్. వైన్ టనల్ ఎక్స్ప్లోర్ చేసి బయటికి వచ్చేసాము. సో కొంచెం ట్రై కూడా చేసాము. నేనే ట్రై చేసా కొంచెము, మా ఆయన అది కూడా ట్రై చేయలేదు. శనివారం అంట. ట్రై చేస్తానే. సో మా ఆయన ట్రై చేయడు. ఇలాంటి నేనే ట్రై చేసా. లైఫ్ లో అన్ని కొన్ని కొంచెం ట్రై చేయాలని నాకు ఇష్టము. ఎడిట్ అవ్వద్దు. నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనిపిస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఉంటా. ఓకే, ఇప్పుడైతే కాయలు ఉన్నాయి. ఇదే ఫ్రూట్ కొంచెం పండయ్యాక ఇదే ఫ్రూట్ నుంచి వైన్ తయారు చేస్తారు. ఫ్రీగా మనం ఇక్కడ ఇవి ఫ్రూట్ జ్యూస్ ట్రై చేయొచ్చు. సో నేను ట్రై చేస్తాను. బయట ఈ స్టాల్స్ పెట్టారు, ఫ్రూట్ స్టాల్స్. సో ఈ ఫ్రూట్ నుంచి వైన్ తయారు చేస్తారు. సో ఇది వచ్చి ఫ్రెష్ ఫ్రూట్ అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్, కొంచెం సెమీ డ్రైడ్. సో మేము కొంచెం ట్రై కూడా చేసాము, టేస్ట్ బాగుంది. ఇది 300 రూపీస్. మేము ఒకటి తీసుకున్నాం, ఒక డబ్బా. ఫ్రూట్స్ తో ఇక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో ట్రై చేశాను, కొంచెం టేస్ట్ అయితే కొంచెం పుల్లగా ఉంది. సో ఎలా అనిపించింది వైన్ టనల్ ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా బాగుంది. టనల్కి బాయ్ బాయ్ చెప్పేసి, లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా, మొత్తం చుట్టూ కొండలు. ఇంకా నెక్స్ట్ లొకేషన్ కి వెళ్తున్నాము. Now we are going to the
లొకేషన్ కి అయితే వచ్చేసాము. చంగ్దోలోనే ఒక రైల్ బైక్ దగ్గరకు వచ్చాము. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చూపిస్తాం. ఇక్కడ వాష్రూమ్స్ బాగున్నాయి, బయట నుంచి చూడండి ఎంత క్యూట్ గా ఉంది ఇది వాష్రూమ్స్. అండ్ చూడండి ఇప్పుడు లొకేషన్ మొత్తం చుట్టూ గ్రీనరీ. ఎంట్రన్స్ లోనే క్యూట్ బొమ్మ బల్లే ఉంది కదా. అండ్ ఇదంతా బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. అండ్ అక్కడ మీకు అనిపిస్తుందా టనల్? బ్యూటిఫుల్ ఉంది కదా బ్రిడ్జ్ వెనక. సో వాడిపోయినాయి మైకి, ఎండలకి మా ముఖాలన్నీ వాడిపోయాయి. ఎంట్రన్స్ లోనే ఈ పుల్ది భలే ఉంది. అండ్ అక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఇదేదో వైట్ కలర్ది గర్ల్ అనుకుంటా. పోయింది. వెల్కమ్. నీకు కొమ్ములు వచ్చాయా అని అంటారు కదా నార్మల్ గా, ఇక్కడ కొమ్మలకు వచ్చాయి కొమ్ములు. చూడు అక్కడికి ఇల్లు కూడా కొమ్ములు పెట్టిరు. రైల్ బైక్ ఇదే టికెట్ ఆఫీస్. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. రైల్ బైక్ ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం. అలా రావాలి ఫ్రెండ్స్ తో సరదాగా ఈవినింగ్ టైంలో ఆర్ డేలో. దగ్గరికి ఎక్కేసాము. మా ఫ్రెండ్స్ ముందట, మేము వెనక. అంతా గైడ్ చేసి ఎలా వెళ్ళాలి. ఇది బ్రేక్ అంట, ఇది బ్రేక్. ఇలా సీట్ కి ముందుకు వెనక్కి చేసుకున్నది ఇది. సో వెళ్ళాలి. బాయ్. రైట్ స్టార్ట్ అయిపోయింది సైక్లింగ్. ఇది మేము ఒకసారి యోసిలో చేసాము. సో ఇప్పుడు చంగ్దాలో చేస్తున్నాం. అది చూడండి ఎంత క్యూడ్గుండు, పట్టుకొని చదువుకుంటా మంచిగా తొక్కుకుంటా. ఇక్కడ సైడ్ ఏమో చిన్న లేక్ ఉంది. ఈ లేక్ చుట్టూ ఈ ఫ్యాన్లు గాలికి భలే తిరుగుతున్నాయి స్పీడ్ ట్రీన. అండ్ ఈ గ్రీనరీలో ఈ రైడ్ చాలా బాగుంది. ఇంకా పక్కన మా ఆయనతో కదా. అండ్ ఏంటి ఇవి పండ్లు స్తంభానికి వచ్చేసాయి. చూడండి మొత్తం దీంట్లో మునిగిపోయింది చెట్లలో. ఇండోలో బుల్ ఫైట్ ఉంటది. ఇదొక రోజు వెళ్ళి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ చెర్రీ బ్లాసమ్ సీజన్ లో ఇలా ఉంటది. సో ఒక తమ్ముడు అడిగాడు నెక్స్ట్ టైం ఒక చిన్న ఫ్లవర్ తీసుకొని ఆ బావకి అక్క అని అన్నాడు. సో నేను ఇస్తున్నా ఫ్లవర్స్ నా పైన పోతుంది మళ్ళీ. చంగ్దో రైల్ బైక్ ఒకటి ఇక్కడ చూడండి. ఇంత పెద్ద కొండ మీద అక్కడెక్కడో టెంపుల్, అది ఇల్లులా ఉంది. అలా ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద కొండలో అక్కడ మాత్రమే కట్టాలి అని. ప్రశాంతంగా బతుకుదాం అనుకునేవాని. ఫైనల్ గా రైడ్ అయితే అయిపోయింది. సో ఎలా ఉంది అట్టి రైడ్ బాగుందా? చాలా బాగుంది. సో ఎలా ఉందన్న రైడ్? లేదన్నా మొత్తం కలిపి 5 కిలోమీటర్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాము. Bye bye. Thanks for watching. See you in the next vlog.